హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి డెజర్ట్ ప్రిపేర్ చేసుకుందాము. సగ్గుబియ్యంతో మంచి డెజర్ట్. అంటే సమ్మర్ కదా, కొంచెం సగ్గుబియ్యం అయితే చల్లదనం కదా, బాగుంటుందని సగ్గుబియ్యంతో డెజర్ట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. కావాలనుకుంటే కూల్గా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే వేడిగా కూడా తీసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని నీళ్ళల్లో వేసుకొని కడగాలి. ఒకసారి కడిగితే సరిపోతుంది. కడిగి పక్కన పెట్టుకుంటే ఇదిగోండి కొంచెం అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇదిగోండి ఇలాగా కొంచెం మెత్తగా అయినాయి కదా. మీరు టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. మనం 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే 4 to 5 కప్స్ పడతాయి ఉడకడానికి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాము. ఇది వేసుకుంటూ కలుపుకోవాలి. సమ్మర్ కదా, సమ్మర్లో సగ్గుబియ్యం బాగా చలవ చేస్తుంది. మనం కంపల్సరీ తీసుకోవాలి. ఇలా డెజర్ట్ ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి ఒకసారి. మామూలుగా సగ్గుబియ్యం పాయసమే కదా అని అనుకోవద్దు. మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇలా వైట్గా కనిపిస్తున్నాయి కదా, ఉడికితే కనుక ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. ఇదిగోండి, ఇవి ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఇందులో ఉన్నప్పుడు మనకు కనిపించదు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు. బయటకు తీసి చూస్తే మనకు తెలుస్తుంది. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంచెం ఒక 10-15 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఉడకడానికి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కొన్ని చన్నీళ్ళు పోసుకుందాము. ఇదిగోండి, చల్ల నీళ్ళు పోస్తే ఈ సగ్గుబియ్యం అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఇందులోకి వడగట్టుకోవాలి. మనం ఇలా వడగట్టుకుంటే కింద అడుక్కుండిపోతాయి అన్నమాట. సగ్గుబియ్యం అన్నీ అడుక్కుండిపోతాయి. ఇదిగో చూడండి, జాగ్రత్తగా వడగట్టుకోండి. మీకు ఒకవేళ రాలేదనుకోండి స్ట్రైనర్ పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు పోసుకుందాము. నేను ఇక్కడ 1 కప్ పాలు పోసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే 2 కప్స్ కూడా పోసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నా. మీకు కండెన్స్డ్ మిల్క్ వద్దు అనుకుంటే పాలు ఇంకో కప్పు పోసుకొని షుగర్ వేసుకోండి. ఇది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్, అందుకనే నేను షుగర్ ఇంకా వేసుకోవట్లేదు. ఒక్కసారి కలుపుకొని ఇంకో 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఇందులో ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందాము. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నా. వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మనం కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా దగ్గరకు వచ్చింది చూసారా. నేను మళ్ళీ చెప్తున్నాను, నేనైతే 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఇంకో కప్పు అంటే 2 కప్స్ వేసుకోండి పాలు. 2 కప్స్ పాలు వేసుకొని కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కావాలనుకుంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే కూల్గా మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా చల్లదనం కూడా. సర్వ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, మంచి డెజర్ట్ ప్రిపేర్ అయిపోయింది. సగ్గుబియ్యంతో మంచి డెజర్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకా ఫ్లేవర్గా ఇంకా సమ్మర్ ఎఫెక్ట్ కావాలి మనకు అనుకుంటే దీంట్లో రుహాబ్సా వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇలాగే తినేయచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తినొచ్చు.
ఇప్పుడు వీటిని మనకి ఇష్టం ఉన్నట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. కొన్ని బాదం పిస్తా పీసెస్తో గార్నిష్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. కూల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, ఎవరైనా వచ్చినప్పుడైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.